చూడండి బాగా వాపెక్కింది. ఎన్నో ఎన్నో ప్లాన్‌లు చేసుకున్నాను. అది చేయాలి, ఇది చేయాలని. ఈ టైంలో ఇలా కాలు విరగ్గొట్టుకొని హ్మ్. ఇలా హాస్పిటల్‌కొచ్చి కట్టుకట్టుకొని ఇంట్లో ఉంటానని అనుకోలేదు. బాగా వాపొచ్చింది. నొప్పి కూడా బాగా ఉంది. మా నాన్నగారు, మా చెల్లి, నేను వచ్చాము. ఇక్కడ డేట్ చూపిస్తాను చూడండి. మా నాన్న మొబైల్ ఇది. ఎప్పుడు అనుకుంటారు గదా! ఎప్పుడుదో పాత వీడియో అనుకుంటారని ఇలా చూపిస్తూ ఉన్నాను. మా నాన్న ఫోన్‌లో చూసారా నా ఫోటో ఉంది. మా నాన్నకు ముద్దు బిడ్డనన్నమాట నేను. పెద్ద బిడ్డని, ముద్దు బిడ్డనన్నమాట. మా నాన్న ఫోన్‌లో నా ఫోటో ఉంది. మా అన్న ఫోన్‌లో కూడా నా ఫోటోనే స్క్రీన్ మీద పెట్టుకుంటే బావుండు అని చాలా ఆశగా ఉండేది. కానీ మా అన్న పెట్టుకోడు. అలాగే అందరి స్క్రీన్ మీద నా ఫోటో ఉండాలి అని అనుకుంటూ ఉంటాను. అంతలోపు గోడ మీద నా ఫోటో ఉండేలా అయిపోయింది. ఇక్కడ మా చెల్లి వీడియో తీస్తోంది. ఎక్స్‌రే రూమ్‌లో ఉన్నాను. ఎక్స్‌రే తీశారు. 2 ఎక్స్‌రేలు తీశారు. 2 ఎక్స్‌రేలు తీస్తే 3 ఎముకలకి కొంచెం 2 ఎముకలకి కొంచెం డ్యామేజ్ అయింది. ఒక ఎముక పూర్తిగా పోయింది అని చెప్పారు. అంటే పెద్ద పెద్ద ఎముకలు కాదండి. పాదంలో ఉండే ఎముకలన్నమాట. మెయిన్ పాదమే గదా! చేతికి వస్తేనన్నా అలా అలా భరించొచ్చు. ఒక చేతికొచ్చినా ఇంకో చేత్తో మేనేజ్ చెయ్యొచ్చు. తిండి తినడం మిగతా విషయాలు అన్నీ కూడా. కానీ కాలుకొస్తే నడవలేని పరిస్థితి. బాత్రూమ్ పోవాలన్నా కష్టమే. నిలబడాలన్నా, కూర్చోవాలన్నా చాలా కష్టమైన స్థితిలో ఉన్నాను నేను. ఎన్ని సార్లు నా కాలుకి డ్యామేజ్ అవుతుందో అసలు అర్థమే కాలే. ఇది రెండోసారి ఇలా జరగడం. మొన్ననే కోలుకున్నాను. కింద పడి మొన్ననే కోలుకున్నాను. మళ్ళీ రెండోసారి చాలా చిన్న గ్యాప్‌లో మళ్ళీ ఇలా హాస్పిటల్‌కొచ్చేస్తానని అనుకోలేదు. జాగ్రత్తగా ఉండాలి ఇప్పటినుంచి. చూసి అడుగెయ్యండి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అలా చూసి అడుగెయ్యాలి ఇప్పటినుంచి. ఎక్కడ అడుగేసినా సరే, అడుగేస్తే కింద పడిపోయేలా ఉన్నాను నేను. అంటే అంత వీక్‌గా ఉన్నానని కాదు. చాలా బలంగా ఉన్నాను. బలమైన మనిషిని నేను. కానీ ఆ కాలెందుకో అలా ఎముకలు కాస్త డి విటమిన్ తక్కువగా ఉన్నట్టుందండి. డి విటమిన్ వాడాలన్నమాట. ఒకేసారి 2, 3 ఎముకలు చిట్లిపోవడం, ఇరిగిపోవడం ఇదేందో అసలు. స్కానింగు ఇచ్చారిక్కడ. అది నాది కాదు. మా నాన్నది. దరిద్రం ఎలా ఉందంటే మా నాన్నగారు చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైమ్ అక్కడ బయట వస్తున్నారు గదా! ఆయన మా నాన్న. అక్కడ వెళ్ళేది మా నాన్న. మా నాన్నగారు కూడా కింద పడ్డారు. ఒక స్కూటర్ వాడొచ్చి నాన్నని వెనక నుంచి గుద్దేశాడు. ఆయన కింద పడిపోయారు. ఆయనకు కూడా కాలు సరిగ్గా లేదు. ఇక్కడ నా పిల్లలు నేను హాస్పిటల్ నుంచి రాంగానే ఏడ్చేస్తున్నారనమాట. యోధ అయితే పాపం చాలా ఏడ్చింది. హాస్పిటల్ నుంచి రాంగానే "ఏం కాలేదులే నాన్న ఎక్స్‌రే తీసుకొనొచ్చేస్తాను" అని చెప్పాను నేను. కానీ మళ్ళీ కట్టు చూసి కాలుకి చాలా బాధపడింది. సినిమాల్లో చూశాను నేను. పిల్లలు ఏడవటం అమ్మకి ఏదన్నా అయితే ఒక ఫ్రాంక్ వీడియో ఒకరు చేశారు యూట్యూబ్‌లో. అది చూశాను. అమ్మాయి ఏడ్చేస్తుంది. వాళ్ళ అమ్మ కట్టు కట్టుకొని అలా కూర్చొని ఉంటే. వాళ్ళు కూడా సినిమాలు చూసే నేర్చుకున్నారు అని అనుకుంటారేమో మీరు. కాదండి. నిజంగా ఒరిజినల్ బాధ అది. ఒరిజినల్ ఏడుపు. తల్లికేదైనా అయితే పిల్లలకి ఎంత బాధ అయితుందో నాకు ఆ వీడియో చూసాక అర్థమైంది. నా చెల్లి వీడియో తీస్తూ ఉందన్నమాట. నా చెల్లి కూతురు తను మ్యాంగో. తను కూడా బాధపడుతున్నట్టు వచ్చింది. అక్క చెల్లెలు ఇద్దరు నన్ను దగ్గరికి తీసుకునేపాటికి చిన్న చెల్లి కూడా వచ్చేసి నా దగ్గరకొచ్చి నన్ను పట్టుకుంది. పిల్లలు చాలా బాధపడ్డారు. ఇంత మంచి పిల్లలు ఉండటం చాలా అదృష్టం. ఈ ప్రేమ పెద్దయ్యాక కూడా ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇదే ప్రేమ కంటిన్యూ అవ్వాలి. నా యోధగాడికి కొంచెం ఎక్కువ ఇష్టం. చిన్న బిడ్డ అని కొంచెం గారాబం చేస్తాను కదా! అలాగే ప్రేమ కూడా ఎక్కువగా పెట్టుకుంది నా చిట్టి తల్లి. కుట్టి పాప, యోధ పాప. రాత్రి దాకా అలాగే డల్‌గా ఉంది తను. నేను చెప్తూ ఉన్నాను. "ఏం కాలేదు, ఏం కాలేదు అయిపోయింది. నార్మల్ అయిపోతుంది" అని. నేను కుంటుతూ నడుస్తుంటే తనొచ్చి పట్టుకోవడం, నేను బాత్రూమ్‌లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న పట్టుకుంటారు. అంటే నడవలేను కదా! వాళ్ళ నాన్నొచ్చి పట్టుకుంటారు. బాత్రూమ్ దాకా తీసుకెళ్తారు. అలాంటి టైంలో తను కూడా వస్తుందనమాట. నేను పట్టుకుంటానమ్మని అని. నేను ప్యాకింగ్ చేస్తూ ఉన్నాను. శారీస్ ఆర్డరొచ్చాయి. ఒక 8 శారీస్ ఒక అకౌంట్‌లో వచ్చాయి. అవి ప్యాకింగ్ చేస్తూ ఉంటే నా యోధ వీడియో తీసింది. ఈ వీడియో ఎందుకు తీశానంటే కాళ్ళకి బాలేకపోయినా, చెయ్యికి బాలేకపోయినా, ఆరోగ్యం సరిలేకపోయినా సరే, మనం చేసే పనిని నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పడానికే ఈ వీడియో చేశాను నేను. పూర్తిగా అనారోగ్యంగా ఉండి, మంచం మీద నుంచి దిగలేని పరిస్థితుల్లో ఉంటే మాత్రం ఏం చేయలేం కానీ, కొంచెం నేను నా చేతులు బానే పనిచేస్తున్నాయి కదా! కూర్చోగలను. ఇలాంటి టైంలో పనిని ఆపకూడదు. అలాగే నిలబడి వంట చేసుకున్నాను. వంట రూమ్‌లోకి ఒకరు పట్టుకెళ్తే వంట చేసుకున్నాను. వీడియోస్ చేస్తూ ఉన్నాను.
నిలబడి సామాన్లు కడుగుతూ ఉన్నాను. నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. పూర్తిగా ఆపేసిన పని బావుండదు. ఇదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా కాలు తొందరగా బాగవ్వాలి. నేను మళ్ళీ ఇంతకు ముందులాగా కుక్క పిల్లలాగా అటు ఇటు హుషారుగా తిరగాలి. ఇలా కూర్చోలేకపోతున్నాను. 3 వీక్స్ అంట నేను రెస్ట్ తీసుకోవాల్సిన టైము. కొంచెం తొందరగా తగ్గేలా ఏదైనా చేయండి సార్ అని నేను అడిగాను. ఇంకా తొందరగా తగ్గాలని, "నువ్వు అలాగే నడిచావంటే పూర్తిగా విరిగిపోద్ది కాలు" అని చెప్పారు సారు. మా ఆయన అరిచారు. "తొందరగా ఇప్పుడు లేచి నువ్వేం చేయాల్సిన పనుంది" అని సార్ దగ్గరే అరిచారనమాట. తొందరగా నయమయ్యి ఏం చేయాలి? ఎక్కడికెళ్ళాలి అని. దాంతో సైలెంట్ అయిపోయాను. నా మనసులో అయితే అదే ఉంది. తొందరగా నయం అవ్వాలి. నేను చేయాల్సిన చాలా పనులున్నాయి. అవన్నీ చెయ్యాలి. దేవుడు కొన్ని రోజులు ఆయుష్షు మంచిగా ఇవ్వాలి నాకు. అన్ని పనులు పూర్తి చేసుకుంటాను. మంచిగా డబ్బులు సంపాదిస్తాను.